ఇక తెలంగాణ పరిస్థితి ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా లోపాలున్నాయి. సరే, కుటుంబ పాలన, అధికార కేంద్రీకరణ, అవినీతి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్న తేడా లేకుండా రాష్ట్ర విభజన తర్వాత ఆ వైషమ్యాలను తొలగించేశారు పూర్తిగా. రెండోది, కొంతమేరకు అటు సంక్షేమాన్ని గట్టిగా అమలు చేస్తూనే అభివృద్ధికి కూడా కొంత సమతూకాన్ని పాటించారు. కాబట్టి మీరు నిజాయితీగా మాట్లాడితే హైదరాబాద్ నగరం కావచ్చు, తెలంగాణ మౌలిక సదుపాయాలు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి పేటలు వేయడం కావచ్చు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ అభివృద్ధి, రాజశేఖర గారు కొనసాగించిన అభివృద్ధి దాన్ని కొనసాగించడం కావచ్చు జరిగింది. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైంది? జగన్ రెడ్డి లాగా అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదు, మాట్లాడట్లేదు. కానీ సంక్షేమానికే పెద్దపీట వేసి పచ్చగా ఉన్న రాష్ట్రం 2014 కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చాలా సంపన్న రాష్ట్రం, దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం. ఆ రాష్ట్రం నెల జీతాలు ఇవ్వడం ఎట్లాగనే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో హైకోర్టులో కేసులు ఉన్నాయని నేను పేపర్లో చూశాను. ఏమిటి, రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు పాపం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు ఇవ్వక, అది వాళ్ళ హక్కు. అది రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వక వాళ్ళు కోర్టులకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదో దశల వారీగా ఇన్స్టాల్మెంట్స్లో కడతామని చెప్తున్నారు. అలాగే మరి ఎప్పుడు రాజశేఖర గారి కాలం నుంచి మనకి ఈ ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ ఉన్నది. ఈ కాలేజీలకు వేల కోట్ల రూపాయల బకాయిలని మేము పొమ్మని మండేస్తున్నారు. ఒక్క కాలేజీ, మంచి ప్రమాణంలో ఉన్న కాలేజీ నాకు తెలుసు, 150 కోట్లు 200 కోట్ల బకాయిలు ఒక్క కాలేజీగా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం అంటే రాజశేఖర గారు పెట్టారు, బాగా పాపులర్ స్కీము. దానికి హాస్పిటల్ కొన్ని 100 కోట్ల బకాయిలు ఉన్నారు. అరే, ఉన్న పథకాలు అమలు చేయని పరిస్థితి వచ్చి, జీతభత్యాలు లేకపోతే ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఎంత సంకటం ఎందుకు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని? కాబట్టి కొంచెం పునరాలోచించాలి. ఓటే పరమాత్మ, ఓటు కోసం భవిష్యత్తు నాశనం పర్లేదంటే భవిష్యత్తు ఈవేళ రేపులా అనిపిస్తుంది, రేపటికి వచ్చేసింది, భవిష్యత్తు వచ్చేసింది, మూల్యం చెల్లించాలి. ఇవి సమస్యలు.